హాయ్. కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? కల్కి ట్రైలర్ చాలా బాగుంది. ప్రభాస్ని బాగా చూపెట్టారు అలా. ప్రభాస్ ఫ్యాన్ నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. అన్న మనం చూసుకుంటే కల్కిలో రామ్ చరణ్ అలా అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, అలాగే బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు కదా. ముగ్గురితో స్క్రీన్ షేరింగ్ ఎలా ఉంది ప్రభాస్ గారు? బాగుంది. కమల్ హాసన్ బాగా చూపెట్టారు. ఇంత ముందులాగా వేరే అవతారం వేసి బాగా చూపెట్టారు. అది బాగా నచ్చింది. అమితాబ్ బచ్చన్ బ్రహ్మానందం గారు కామెడీ ఎలా ఉంటుంది వాళ్ళ బాగుంటుంది అనిపిస్తుంది. తెలియదుగా మాకు కూడా. బాగుంటేనే చూసాం. బ్రహ్మానందం ఉన్నది కూడా బుజ్జి గ్లిమ్స్ ఎలా అనిపిస్తుంది బాగుంది. బుజ్జి గ్లిమ్స్ వల్ల చాలా హైప్ పెరిగింది దానివల్లే. బ్రో? మీకు మొత్తం ట్రైలర్ మొత్తం అంతా చూసుకుంటే మీకు ఏ సీన్ బాగా హైలైట్ అనిపిస్తుంది? నాకు ప్రభాస్ అక్కడ ఇంట్రడక్షనే అక్కడ కామెడీ ఫస్ట్ స్టార్టింగ్ లో అదే బాగా నచ్చింది నాకు. అతను అంతే, అంతవరకు. నెక్స్ట్ ప్రభాస్ గారు ఈ మూవీతో ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది? పక్క బాహుబలి రికార్డ్స్ మన టాలీవుడ్ లో ఒక బ్రేక్ కదా, వాటిని ఇది బ్రేక్ చేసే అవకాశం ఉంది. చేస్తానేమో, మనకి అది తెలియదు. వన్ వార్ లో కల్కి మూవీ గురించి ఏం చెప్తారు? ఎక్స్ట్రాడినరీ. అన్న హాయ్ అన్న. హాయ్. కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది? ఏం చెప్తాం బ్రో, బుర్రపాడు ఎప్పటికీ ప్రభాస్ ఫ్యాన్, డయర్ ఫ్యాన్స్. ప్రభాస్ ఏదైనా సరే నచ్చుతుంది మనకి. మనం చూసుకుంటే బాహుబలి తర్వాత ఆయన సరైన హిట్ పడలా, ఇది పడే అవకాశం ఉంది. 100% ఉంది. ట్రైలర్ బట్టి అర్థమైపోతాం మంచిగా. అంత ఈజీ ఉంటుంది మనది. మనం చూసుకుంటే కమల్ హాసన్ గారు అలాగే అమితాబ్ బచ్చన్ గారు కూడా ఒకే స్క్రీన్ మీద. దాంతో ఇంకా మన సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక మూడు పెద్ద పెద్ద హీరోస్ కదా, బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఇంకా కాలీవుడ్, కంపల్సరీ హిట్ అవుతాయని నాకు. అన్న మనం చూసుకుంటే కల్కి నుంచి ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది? అన్ని రికార్డ్స్ బ్రేక్ అయితే ఈజీగా నాకు తెలిసి 2000+ వస్తాయి. బాహుబలి రికార్డ్స్ ఒక సెన్సేషనల్ టాలీవుడ్ లో, ఇది దాన్ని క్రాస్ చేసే అవకాశం ఈజీగా నో డౌట్ కంపల్సరీ ట్రాక్ చేస్తుందని ఉంది. బ్రహ్మానందం గారి లుక్స్ ఎలా అనిపించినాయి? బ్రహ్మానందం ఎవర్గ్రీన్ కమెడియన్ ఆయన. గతంలో చూసుకుంటే ప్రభాస్ గారికి, బ్రహ్మానందం గారికి చాలా మూవీస్ వచ్చాయి, ఇది వాటిని బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 10 years గ్యాప్ వచ్చింది కదా ఇద్దరు కాంబినేషన్ లో వర్క్ చేయడము. అయితే కంపల్సరీ చేస్తుందని. ట్రైలర్ లో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? ఏది ఫైట్ సీన్ ఒకటి, అది ఓలో మన అమితాబ్ బచ్చన్ గారు అది బుజ్జి కారు ఉంది, దాన్ని ఒక కాలుతో ఆపే సీన్ క్రేజీ, అది చాలా నచ్చింది. అది ఒక్క మాటలో చెప్పుకోవచ్చండి, నెక్స్ట్ ఎలా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే అవకాశం ఉందా కల్కి? ఉంది. ఎందుకంటే అది గ్రాఫిక్స్ విజువలైజేషన్ మంచిగా ఉన్నది కాబట్టి మనకి చూస్తుంటే ఇంకా వేరే దాంట్లో వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ.